నీళ్లు తీసుకొని శతాపాతాలలో సంపాదనని గుండంలో మనకి అస్తము ఆపిన భగవంతుడే గుర్ర మీద ఉన్న రాయిని చుట్టూ చుంపాలు ఆ చేత పట్టినాడు. గుర్ర మీద ఉన్న రాయిని చుట్టూ చుంపాలు అందుకొని శివనాగ గుండముల మరి గుంజినాడు. శివనాగ గుండముల రాయిని గుంజుకొని మరి యుగలోకం జగలోకం మత్స్యలోకం మానవలోకం దేవలోకము తోలుకొని శర వచ్చినాడు. దేవలోకము ఏనాడు అడుగు పట్టదో ఆర్యజ్ఞానమ్మాయన ఆర్యజ్ఞానమ్మాయన సూర్యజ్ఞానం పడ్డది సూర్యజ్ఞానం పోయి రాయికి దేవతానే జ్ఞానము దేవతానే జ్ఞానము జ్ఞానం పడవట్టనా తల్లిదండ్రి మీది యావ మనిషి పైన అన్నదమ్ముల మీద యావ మనిషి పైన చేసుకున్న భార్య యావ మనిషి పోతాడు వీరప్ప మీద బ్రహ్మవాడ వచ్చిన అన్న వీరప్ప రాయుడు ఏనాడు దేవలోకం తోలుకొని వచ్చినాడు. ఆర్యజ్ఞానం పోయి సూర్యజ్ఞానం పడ్డది సూర్యజ్ఞానం పోయి దేవతా జ్ఞానం పడ్డది. తల్లిదండ్రుల యావ మనిషిండు అన్నదమ్ముల యావ మనిషిండు చేసుకున్న భార్యను యావ మనిషిండు. అప్పుడు వీరప్ప మీద జ్ఞానం పడ్డదో అన్న గురుమూర్తి వీరప్ప అన్నా అన్నా నువ్వు నన్ను ఎక్కడ దొరుకుని వచ్చినవే? ఇనుడు హరికుమారా నా చిన్ని బాల ఎన్ని కాయండి బంగారు గుళ్ళలు తీసుకొని వచ్చిన నిత్యవారం అందు తమ్మి రామరామ పూజలలో ఇయ్యవాలే రామరామ సేవాలు ఇయ్యవాలే రామరామ భీమల బొట్టు మీద ఎన్ని బంగారు గుళ్ళు జరిగినాయి ఎన్ని బంగారు గుళ్ళ మీద పూజ చెయ్యాలి. ఓరి రాయుడా బాలప్ప నాకు దగ్గర పూజారు నువ్వు నీకన్నా ఎక్కువ నేను నాకన్నా ఎక్కువ ఏడుపులు నువ్వు ఉన్నావు. నాకు దగ్గర పూజారి రా మరి రాయుడా రా నాకు కనుకనే పూజలు కడతాను పూజారి కావాలని నిన్ను తోలుకొని దామరకు భీమర భీమరకు దామర భీమర ఒట్టు మీద ఎండి బంగారు గుళ్ళు ఉన్నాయి. ఈ గుళ్ళల్లో నాకు పూజ కట్టాలి రా రాయుడ బాలప్ప. అన్నయ్య ఇది వరకు నేను పూజ కట్టలేదన్నావు పూజ కట్టిన చూడలేదన్నావు నేను ఎట్లా నీ పూజలు కట్టాలో చెప్పు మరి. నీ ఇష్టం ఉన్నట్టు కట్టు. ఓరి తమ్ముడా రాయుడా బాలప్ప ప్రొద్దు ప్రొద్దున లేవాల సముద్రాల ఒడ్డుపోయి తలమును తానము దాయాలి. తలమును తానం చేసినప్పుడు కొనకురుల పొంటి నీళ్లుగా రాలేరా. ఈ భీమర పట్టు పుంటి కనబడ్డ పుష్పం వల్ల తీసుకొని వచ్చి నువ్వు మా పొద్దు పొద్దున కట్టవాలే రామ రామ. కొన్న పూల పూజలు రానా తమ్ముడా జాబు జాబు కట్టవాలే తమ్ముడా జాజ పూల పూజలు రానా తమ్ముడా మాపు మాపు కట్టవాలే రాయుడారా అవి మల్లె పూల పూజలు రాయుడారా ధూప దీపం వేయాలే నా తమ్ముడా నైవేద్యం పెట్టవాలే హరి రాయుడా వీపిది పూజలు నువ్వు కట్టవాలే అమ్మ బండార పూజలల్లా కట్టవాలే నేను
గట్ట పూజలు రానా తమ్ముడా నాకు గట్ట పూజలు రానా తమ్ముడా అమ్మ నువ్వల్ల ఎయ్యవాలే నా తమ్ముడా ఓరి రాయుడా మాలప్ప బ్రాహ్మణుల పూజలు నాకు అవసరం లేదు భట్రాజుల పూజలు నాకు అవసరం లేదు కురుముల చేత్తోటి పూజలు కావాలని నిన్ను తోలుకొని వచ్చిన రాయుడా పొద్దు పొద్దున లేవాలి సముద్రం లోపల పోవాలి తలములు తారమాడుతుంటే కొన కురుల పొంటి నీళ్లు గారంగా నువ్వు రావాలిరా రాయుడా మరి కావడి భుజాన గట్టి నీళ్ళు తీసుకొని వచ్చి నా లింగం అంతా కడగాలి ఒరి రాయుడానా భీమర ఒడ్డు పంటి ఏ కనబడ్డ పూలన్నీ తీసుకొని వచ్చి నాకు పూజలు కట్టాలి రా ఒరి రాయుడారా బండారు పూజలు కట్టాలి వీధి పూజలు కట్టాలి రాయుడా మాలప్ప ధూపము దీపము నైవేద్యం పెట్టాలిరా నా ముందట ఉన్నాయి మూసినటోళ్ళు 300 ముయ్యనటోళ్ళు 300 నా పిర 400 జాగంటలు 300 కలిగినాయి జాగంటలే కాలే నా పిర వలకాలే మూసినటోళ్ళు 300 కాలే ముయ్యనటోళ్ళు 300 కాలే ఆ డోళ్ళు ఏగుతుంటే నీ పెయ్యి నిండా కనుకనే పిక్కగా పిడిగట్ట నడుముకు నాగా బందుగానా బొడ్డుకు బొట్టు గంట ముప్పు 9 7 జోళ్ళ కట్టరకు కుడిపు 9 12 వీర గోరలేసి వీర వీరని నా ముందట వీరంగ మారాలే ఓరి రాయుడారా అది విధంగా నాకు పూజ కట్టు నువ్వు కట్టిన పూజలు నేను మెస్తా రాయుడా ఇక కట్టు చెప్పిన కదా చెయ్యి పూజ నేనే కట్టా నేను చెప్పిన కదా నువ్వు చెయ్యాలి ఈ భీమన ఒడ్డు మీద పూజ కట్టమన్నా ఏడేడు సత్యేడు సముద్రాల ఒడ్డు నాను సముద్రాల ఒడ్డుకొచ్చి చిన్నవాడు మల్లికారాయుడు రాయుడు వల్ల పాడేవు ఏడేడు సత్యేడు సముద్రంలో తానవాడిండు ఆ యొక్క తల కొరుల యొక్క నీళ్లు హొడవంగా పురుగుముట్టని పుష్పమే రామము రామ కప్పముట్టని గౌతమమ్మ రామ రామ కప్పముట్టని గౌతమోదు రామ రామ తన తీసుకున్నదేమి రామ రామ అడ్డమచ్చ పూనమ్మ రామ రామ ఓనిస్తలేడు తండ్రి రామ రామ రాయుడే మాలప్పను రాయుడే మాలప్పను అడ్డమచ్చా పువ్వు అడ్డమచ్చిన పువ్వు పువ్వులు నింపవటనే పువ్వులు పుష్పాలు నింపుకుంటారాయుడు భీమన ఒడ్డు వచ్చము భీమన ఒడ్డు భీమన ఒడ్డు ఎండినే బంగారి గుళ్ళు కలిగినాయి గుళ్ళ కాడికొచ్చి ఇంటి పూజ కట్టను బండలు పూజ కట్టను బలా మీద పంపను తెచ్చినానే పూలే పూల పూజ నీళ్ళతో రాయుడు నీళ్ళతో రాయుడు నిలువు పూజ కట్టను పాలుతో రాయుడు పాలుతో రాయుడు పాదలు కది కావట్టను నిత్యవానామందు ఎండి బంగారు గుల్ల ఎండి బంగారు గుళ్ళు గుళ్ళ లోపల రాయుడు
ఉగ్గిరాము బాను ఉగ్గిరాము రాయుడు గోపాలేపను మా శాసి పొగలు మండపాలేపను ఉల్కా పూజలు కట్టుకుని రాయుడు మల్లప్ప నిజమాన మందు పూజ కట్టినాడు ప్రోత్న కడుతుండే పొన్న పూల పూజలు మాపన కడుతుండే మల్లె పూల పూజలు జామున కడుతుండో జాజి పూల పూజలేనా పూజలు కడుతూ ఉన్నాడు రాయుడు మాలప్ప రాయుడు మాలప్ప పూజలు కడుతుండే గుళ్ళున్న ఇద్దరాల మొగలు భార్య భర్తలైనా రారాజు వీరప్ప బాల కామరాతి గల్ల గల్ల భగవంతుడు దుంకుతుంటే కిల్ల కిల్ల దేవుడు గుల్లెలే కూర్చొని దేవుడు నవ్వవట్టనా దేవుడు నవ్వవట్టనా రైడు కళ్ళ దూషణ రాయునొక్క పూజలు దేవుడు మెచ్చవట్టను ఇట్లా కొన్ని రోజులు రోజులల్లా గడిచిన ఒక ఏడాది నిండిన భగవంతుడు వీరప్పకు పూజలు కట్టబట్టి ఇట్లా కొన్ని రోజుల మధ్యమైతుంది ఈకడి సంగతి ఇలా ఉండని అని ఆరణము లోపల కనుకనే మీ ఒగ్గురాయుడైనా జగ్గురాయుడైనటువంటి యొక్క దండం తీసుకొని మా తమ్ముడు రాయుడు మాలప్ప పోగలు చూశాను ఏం లేబడి కానీ మళ్ళా మరలేదు కానీ మా తమ్ముడు ఇక్కడ పోయినా తెలుస్తలేదు మేము ఇంటికి మరిపోదామని దండనేట పెట్టుకొని అందమంది యొక్క జగ్గురాయుడు సాగ సౌరపల్లె ఏకధరణిపురం చేరవచ్చిండు ఓ తల్లి కాండవాయి నాయన పిల్లల సోమరాయుడా మన తమ్మిని లగ్నమై 16 పండుగల పందికొమ్మ ఇప్పలేదు ఇందు బిందు కని ఏట మార్గం పోయిందా నా తమ్ముడు పోయిండే మరి అటువంటి ఒంటరిగా నేను దండం తీసుకొని వచ్చనని తల్లితోటి అతను చెప్పినాడు తల్లితోటి చెప్పినాడు తల్లి కాండవా ఏమన్నది ఓరి కొడుక రాయుడా మాలప్ప లేక లేక మాంకారమ్మ వచ్చి నిన్ను అడిగిందాడు నీకు లగ్నం చేసిన బిడ్డ ఈ దేవతలు మెచ్చి కొడుక నిన్ను కోసుకపోయి నిన్ను తోలుకపోయి ఏ దేవతుల్లా ఉన్నావో రాజులు మెచ్చి కొడుక ఏ రాజు తోలుకపోయాను రాజుల్లా ఉన్నావో వాని గుడ్లు గుమ్లని వాని పన్ను పచ్చవడని అరగూరు కొడుకులు ఒక్క ఎత్తు కొడుక నువ్వు ఒక్క ఎత్తురా నీ ముఖమల్లా కొడుక ఎంత సింగారము తెలివి గల్లా కొడుకు నువ్వల్లా ఉండింటివి ఇయ్యల్లానా కొడుక ఎక్కడెళ్ళి పోతే నిన్ను ఎక్కడెళ్ళి పోతివి వాని పుల్యమన్ను ఎత్తడి దోసిల్లరా మన్నల్లా వయని పట్టి 10 దోసిల్లరా మన్నల్లా వయ్యది అయ్యయ్యో నా కొడుక 5 అన్నలు నా కొడుక పొల పొయ్య పట్టింది ఆయా 5 వదిలు పూల పొయ్య పట్టిన భార్య కాండు అయి భార్య సోమారాతి 16 పెండు వెళ్ళలే అందరి కొమ్మ ఇప్పలే నోటి మాటలుండరా నోటి మాట ఒక సూపులుండరా నోటి మాట కొడుక నీకు గలవక ముందే దేవుడేడా వాపెరా ఏ దేవుడేడా వాపెరా గుడిగుండంపు గాని గుళ్ళెమన్ను వడని తల్లి
కొడుకుల మీద పడ్డది కోడల మీద పడ్డది కంటికేడు ధరలు కూలబొయ్య పట్టదే పొయ్య పట్టను కుక్కశీల పట్టరా రాయిరోలు వేస్తుంది ఆ తల్లి కాండు అయి కోరి కొడక రాయడా మాలప్ప నీ లగ్నమై 16 పండుగల 10 కొమ్మ ఇప్పలేదు నీకు ముఖ సూపులున్నాయి కానీ నోటి మాట ఇంకా వలకలేదు బిడ్డ ఇందు బిందు కాని మీరు హడివి ఆనంద మోత్రి బిడ్డ నువ్వు ఎక్కడెళ్ళిపోయినావో నా చిన్ని బాల మారి దేవతలు నిలబడితే దేవుని లెక్క ఉండింటివి రాజులు నిలబడితే రాజు లెక్క కొడుతుంటివి ఏ రాజులు మెచ్చ నిన్ను తోలుకొని పోయినో రాయిడా ఏ దేవతలు మెచ్చ నిన్ను తీసుకుపోయి నువ్వు మరి కన్న కొనక దేవతలను దేవుడు అయితే వారా నా చిన్ని బాల నీకు నాకు వాపినట్టు వారి గుడి ఉండము గాని వారి గుళ్ళె మన్ను వాడని చెప్పి పొద్దేడు దోషుల్లో మన్నెత్తి మోస్తుంది కానువాయి మా పేడు దోషుల్లో మట్టి ఎత్తి మోస్తుంది ఆ తల్లి కానువాయి ఇట్లా కొన్ని రోజుల మధ్యము గడుస్తున్నది రాయుడు పూజ కట్టి వాళ్ళకగా 5 ఏళ్ళు నిండింది 5 ఏళ్ల నాటికి తల్లి కాన్వాయి వల పోస్తుంటే పొద్దేడు దోషుల మన్ను మా పేడు దోషుల మన్ను ఎత్తిపోస్తుంటే భీమరకు దామరకు భీమరాతి ఒట్టు మీద బీరప్ప గుళ్ళ ముందట అది మంటి టంబామాయి పెరిగ మంటి టంబామాయి పెరిగ దేవుడే వీరయ్యా నేమ దేవుడు కల్లా చూసి నడు ఏమని మాటలంటాడమ్మ భగవంతుని గుళ్ళ ముందట కనుకనే మంచి ఇష్టమై పెరుగుతుంది దేవుడు కళ్ళ చూసిండు రాజు వీరయ్య గుళ్ళకెళ్ళి యువతలకి వెళ్ళిండు ఆ భగవంతుడేమి వాళ్ళు వల పోస్తుంటే నా గుడి గుండమైతుంది గుడి ముందట మంటి డమ్మమై పెరుగుతుంది నేను ఎట్లా వెయ్యాలనుకోని రాయిని దగ్గరికి చేరవచ్చిండు భగవంతుడేమి రాయిడా రాయిడా మాలప్ప పూజలు నేనే మెచ్చిన సేవలు నేనే మెచ్చిన బుద్ధి జ్ఞానం మెచ్చిన తెలివి జ్ఞానం మెచ్చిన నువ్వు కట్టే పూజలు పూజలల్లా కాదురా సాలు సాలు రాయిడా రాయిడా మాలప్ప తమ్ముడాలా తమ్ముడా తమ్ముడారా రాయిడా చెప్పుతున్నా మాట శివునందు పెట్టము నేను చెప్పిన మాట మనసందల్లా పెట్టురా రాయిడా కోరి తమ్ముడా రాయిడా మాలప్ప నాకు పూజలు చేయబట్టే నేను తమ్మి ఈడికి 7 ఏళ్ళ దినం అవుతుంది 6 ఏళ్ళు అయింది కానీ కట్టిన పూజలన్నీ నేను కనుకనే నువ్వు చేసిన పూజలన్నీ నేను ఒప్పుకున్నా మా భార్య భర్తలకు నోటి మాటలే లేకుండే కళ్ళ సూపే ఉండే కళ్ళ సూపు కలిసింది నోటి మాట కలిసింది తమ్మి మోహన్ మాట్లాడుకుంటారు తమ్మి నీ పూజలు నేను మెచ్చిన నీ తెలివితేట నేను మెచ్చిన గాని తమ్మి నేను ఇంతవరకు దాకా ఒక్క మాట నేను అడగలే కానీ ఇవాళ నీకు తోటి ఒక్క మాట చెప్తున్నా రాయిడా మాలప్ప నా మాట నువ్వు కాదా అనవద్దురా ఒరి రాయిడా రాయిడా కానీ నీకు కనుకున్న తల్లిదండ్రులు ఉన్నారు చేసుకున్నది నీకు సతుభార్య ఉన్నది
తోడ పుట్టిన అన్నదమ్ములు ఉన్నారు, అన్నదమ్ముల భార్యలు ఉన్నారు. సాగసవరేపల్లి ఏకధరణిపురం పోయి ఒక్కనాడు తల్లి యొక్క కళ్ళల్లో వాడి నీ భార్య సోమనాథ్తోని మాట్లాడి వస్తే ఇక తమ్మి మరి నేను ఒప్పుకుందురా మరి రాయిడారా మీ తల్లి కానవాయి మొల పోస్తుంది. ఆరుగురు అన్నదమ్ములు అఘోరమైనట్టు దుఃఖశీలుతున్నారు. చేసుకున్న సతు భార్య ముచ్చాల సోమనాథ్ కంటితో కన్నీరు తీస్తున్నది. ఒకనాడు పోయి రామ 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 వాడి కళ్ళల్లానే వాడి రామ 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 ఎల్లి పోరా రాయుడాను రామ రామ రాయుడా ఇయ్యాల పోయి మీ తల్లి కళ్ళల్లో పడి మీ తల్లికి అన్నదమ్ములకు మీ తండ్రి కనబడి మీ భార్యతోటి మాట్లాడి రాపోవురా ఓరి రాయుడా అన్న వీరబ్బా ఈ ఎండి సోపులు లేదని తీసుకొని వచ్చి ఈ హరేళ్ళ గోలె పూజ కట్టింది పోయింది. అన్ని కార్యగానం పోయింది. ఏమంత జ్ఞానములు నాకు ఏమి చెప్తున్నావు? నీకు సందువు గాక నీకు సందువు గాక. ఇప్పుడు నన్ను ఇదివారు దాకా లేని తల్లిదండ్రులు ఉన్నానన్నావు. ఇదివారు దాకా తల్లిదండ్రులు అంటే నాకు తెలవలేదు, అయ్యవ నాకు తెలవలేదు, అన్నదమ్ములు నాకు లేరనుకున్నా. చేసుకున్న భార్య నాకు లేదే అన్న వీరప్ప. అన్నా తల్లివైనా తల్లి తల్లివైనా వదిలే తండ్రివైనా నువ్వే అన్నవైనా నువ్వే హాయివైనా నువ్వే బాయివైనా నువ్వే నీకన్నానే ఎక్కువ నాకు ఎవరే లేరు నయన్నా వీరప్ప. లేని మాట ఎప్పుడా లేని మాట ఎప్పుడా నీకు ధర్మము కాదు అయ్యో అన్న వీరప్ప. ఇదివారు దాకా తల్లిదండ్రులు అంటే నాకు తెలియదు, అన్నదమ్ములు అంటే నాకు తెలియదు, చేసుకున్న భార్య అంటే నాకు తెలియదు. అన్నా ఇవాళ నాకు కొత్త చెప్తున్నావు. తల్లే నాకు వదిలే అటువంటి ఒక అక్కనే నాకు వదినగలిగింది. ఆయువైన నువ్వే బాయివైన నువ్వే తండ్రివైన నువ్వే అన్నవైన నువ్వే. నీకన్నా మిక్కిలి నాకు దైవం లేదు అన్నయ్యా. నిన్ను విడిచి నేను ఎక్కడా పోలేను అన్నా. అన్నా నేను నాకు తల్లిదండ్రులు రాదు. ఏమో మరుగు మాట చెప్తున్నావు కానీ నేను పోవాలని చెప్తున్నావు. మీరు మాట్లాడుకునేది ఖాయమే కానీ మాట్లాడంగా ఇంటుండు తమ్ముడని నన్ను బొమ్మంటున్నావు. నాకు తల్లిదండ్రి రాజులు లేదు తెలియదు, అక్క ఎల్లు హాస్పి బాధులు ఎవరు నాకు తెలియదు. నీడికి వెళ్ళి ఎన్ని బంగారు గుళ్ళకి పోను, నీకు పూజ కట్టేదైతే తప్ప. అయితే నన్ను నిడిచిపోనట్టును పోను రాయిడా. నా మాట రా, మా అక్క వయ్యి మీ అమ్మని అడిగినాడు నిన్ను తీసుకొని పోయి నా తమ్మునికి పూజల సేవలకు వస్తా అంటే నా తెలివియల్ల కొడుకు ఇంకో కొడుకుని అడుగుని ఈ కొడుకుని ఈయనని మీ అమ్మ వాళ్ళకి అని ఈయన అన్నాడు. మా అక్క చిన్న చేసుకొని ముఖం నా దగ్గరికి వచ్చింది. నా ఆమె అధికారం అయితే అక్క నేను తెచ్చుకుంటా అన్నా. మా అక్క నిలగొట్టినా. నీ మీద నా అక్క మనసు పడ్డది. అక్క ఎప్పుడే మాట అది మీద కూడా నేను తోలుకొని వచ్చిన గుళ్ళ పూజలు కట్టుకున్నా. నేను తోలకచ్చుకున్న సంగతి మీ తల్లిదండ్రులకు తెలవలేదు, అన్నదమ్ములకు తెలవలేదు, వాయి బాయి తెలవలేదు. వాళ్ళు ఎత్తాడు మా దోషుల్లో మన్ను ఎత్తి పోస్తుండే తమ్మి. ఏంటి బంగారు గుళ్ళ ముందర మంట ఇష్టం మమ్మీ పెరుగుతుంది. రాయి రోలు అంటే నా మీద పడుతుంది తమ్మి. రా నా తమ్ముడ రాయుడా. ఇయ్యాల నీ మనసు లేదు, రేపన్నవు. రేపు లేకుంటే ఎల్లుండనవయ్యి తల్లిదండ్రుల కళ్ళల్లో వాడి నీ భార్యతోటి మాట్లాడి వస్తే నువ్వు కట్టిన పూజలు నాకు మెప్త